వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ చూస్తే నాస్డాక్ 1.3% ఎస్టర్డే కరెక్షన్ అయినట్టు మనకు కనపడుతుంది. వాటితో పాటు యూరోపియన్ మార్కెట్స్ కూడా లిటిల్ బిట్ కరెక్షన్ అయినాయి. యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ 4.7 అబౌవ్ సస్టైన్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ $91.5 దగ్గర అయితే మాత్రం పెర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో కరెక్షన్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. సేమ్ టైం సమ్ అదర్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా లిటిల్ బిట్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే కనపడుతుంది. వీటితో పాటు మన ఇండియన్ మార్కెట్స్కి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. వీటి అప్డేట్స్ ఉన్నాయి. సో మేబీ వీటి అప్డేట్స్ ఏవైనా నిఫ్టీని ఈరోజు పాజిటివ్ సైడ్ పుష్ చేయొచ్చేమో అని చెప్పి మనం డిస్కస్ చేయాల్సింది కూడా ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ కరెక్షన్ అవడం స్టార్ట్ అవుతున్నాయి. వాటి గురించి సమ్ అదర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కనెక్ట్ చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీ అందరిని అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మన టీం మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌజోన్స్ అయితే 116 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 355 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే డౌజోన్స్ 0.22% నెగిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 1.3% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే జపాన్ మార్కెట్ కరెంట్లీ 2.5% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. చైనా మార్కెట్స్ అన్నీ కూడా బిగ్ క్రాష్ అవుతున్నాయి. సౌత్ కొరియన్ మార్కెట్ అయితే మాత్రం 4.7% కరెక్షన్ అయితే వచ్చింది. ఎస్టర్డే నాస్డాక్ హెవీగా కరెక్షన్ అవ్వడం, ఈరోజు ఏషియన్ మార్కెట్స్లో కూడా ఏఐ సెమీ కండక్టర్ రిలేటెడ్గా కరెక్షన్ అయితే మాత్రం మనకి కనపడుతుంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా ఏషియన్ మార్కెట్స్ ఇంతలా ఫాలో అవ్వడానికి అని చెప్పి నేను ఎకనామిక్ డేటా పాయింట్స్లో చెక్ చేస్తే ఈరోజు మార్నింగ్ ఎటువంటి అప్డేట్స్ అయితే మాత్రం కనిపించట్లేదు. అంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇక్కడ చూడండి, మిషనరీ ఆర్డర్ మంత్ ఆన్ మంత్, మిషనరీ ఆర్డర్ ఇయర్ ఆన్ ఇయర్ జపాన్ ఉంది. బట్ ఇవి పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ కరెక్షన్ అయిన వాటిల్లో ఒకసారి చెక్ చేసుకుంటే ప్రైవేట్ జాబ్స్ రిపోర్ట్ డేటా వీక్లీది వచ్చింది. లాస్ట్ టైం 8.25K, ఈసారి 9.5K. అండ్ బిల్డింగ్స్ పర్మిట్ అయితే మాత్రం ఇక్కడ చూస్తే లాస్ట్ టైం 1.374 ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేసి అయితే ఈ నెంబర్ వచ్చింది. సో అయితే నెంబర్స్ పరంగా చూసుకుంటే ఏది మరీ మార్కెట్స్ని హెవీగా ఇది ఇంపార్టెంట్ అని కన్సిడర్ చేసే మ్యాక్రో ఎకానమీ డేటా పాయింట్స్ కూడా లేవు. మరి ఎందుకు కరెక్షన్ అవుతున్నాయి? ఒక పక్క యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ స్పైక్ అవుతుంది, జపాన్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ కూడా స్పైక్ అవుతుంది. వీటితో పాటు సో యూఎస్ 30 ఇయర్స్ బాండ్ ఈల్డ్ కూడా స్పైక్ అవుతుంది. సో వార్ సిచ్యువేషన్స్ రిలేటెడ్గా అంత తొందరగా సార్ట్అవుట్ అయినట్టు ఏది కనిపించకపోవడంతో ఈ బాండ్ డీల్ స్పైక్ అవడంతో మెజారిటీ ఆఫ్ ద ఏఐ అండ్ ఇప్పటికే వాల్యుయేషన్స్లో ఉన్నాయి కదా చాలా స్టాక్స్, ఏఐ సెమీ కండక్టర్, ఈ స్టాక్స్ అన్నింటిలో డిప్ కనపడుతుంది అనేది నా ఒపీనియన్. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతుంది అన్న దాని గురించి చూసుకుంటే కరెంట్లీ డౌ ఫ్యూచర్స్ అయితే -52 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో -30 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అక్కడ మెయిన్ ఇండైసెస్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి, ఇక్కడేమో ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్ రెండు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి నెగిటివ్గానే ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,211 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్స్ ఎక్కడ క్లోజ్ అయింది? 24,230, అంటే 20 పాయింట్స్ గ్యాప్ డౌన్. 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనే దానికన్నా న్యూట్రల్ అనుకోవడం బెటర్. మరి ఇక్కడ మనకి ఎస్టర్డే క్లోజ్ అయింది 24,150. అలా చూసుకుంటే సో ఇక్కడ మనకి 50 పాయింట్స్ గ్యాప్ అప్. కానీ ఇండెక్స్ని గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్కి చూసుకునేటప్పుడు ఫ్యూచర్స్ ఎప్పుడు కూడా స్పాట్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లోనే మీరు గిఫ్ట్ నిఫ్టీని నిఫ్టీ ఫ్యూచర్స్కి చెక్ చేసుకుంటే ఫ్యూచర్స్ టు ఫ్యూచర్స్ మీరు కంపేర్ చేసుకున్నా కూడా మీకు టాలీ అయిపోతుంది. అంటే స్పాట్కి గిఫ్ట్ నిఫ్టీకి చాలా మంది 50-70 పాయింట్స్ పాజిటివ్ డిఫరెన్స్ ఉంటే ఆ 50-70 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అవుతుంది అని అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా ఓపెన్ అవ్వదు. బికాస్ ఫ్యూచర్స్లో ఉన్న ప్రైస్ ప్రైస్ ఏదైతే ఉందో దాని ఎగ్జాక్ట్ స్పాట్కి మనం డిఫరెన్స్ చూసుకున్నా కూడా అంత ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ప్రకారంగా అయితే మాత్రం నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే మార్కెట్ 50 పాయింట్స్ అప్ సైడ్ కానీ 50 పాయింట్స్ డౌన్ సైడ్ కానీ కనపడుతుంది. నాకు తెలిసినంత వరకు న్యూట్రల్ విత్ నెగిటివ్గా ఓపెన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా, బేస్డ్ ఆన్ గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ నుంచి నిఫ్టీ 50 ఫ్యూచర్స్ కంపారిజన్కి. బట్ ఏడియర్స్లోని ఇలాంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తుందా లేదా ఏడియర్స్ క్వైట్ ఆపోజిట్గా చూపెడుతుందా అనేది చూద్దాం. ఏడియర్స్ ప్రకారంగా చూస్తే ఇన్ఫోసిస్ 1.8% పాజిటివ్గా మూమెంటం ఇచ్చింది.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.09% పాజిటివ్ మొమెంటం ఇచ్చింది. విప్రో న్యూట్రల్, ఐసిఐసిఐ బ్యాంక్ 0.78% పాజిటివ్. నిన్న చూస్తే మన బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఐటీ స్టాక్స్ కానీ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. చూడండి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, సో ఇన్ఫోసిస్, విప్రో అన్ని నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక్కడ స్టాక్స్ చూస్తే నెగిటివ్, కానీ ఏడిఆర్స్లో ఆ రిఫ్లెక్షన్ రాలేదు. ఏడిఆర్స్లో రిఫ్లెక్షన్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి నేను మీకు వన్ బై వన్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళదున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఓయూ. జర్మనీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నార్త్ బ్రెన్సీ అనే ఒక కంపెనీ ఉంది. దాంతో అయితే మాత్రం ఇన్ఫోసిస్ వాళ్ళు ఎంఓయూ సైన్ చేసుకున్నారు. అయితే ఒకటి, వీళ్ళు ఎంఓయూ సైన్ చేసుకున్న టైం పీరియడ్ కానీ సేమ్ టైం వచ్చేసరికి ఎంఓయూ యొక్క వాల్యూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్, సో ఐ మీన్ అమౌంట్ కానీ ఏమీ కూడా పెద్దగా ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ కాకపోతే జర్మనీ బేస్డ్ కంపెనీ కాబట్టి, వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ కాబట్టి, దీనివల్ల ఇన్ఫోసిస్ కంపెనీ ఏడిఆర్ పాజిటివ్ గా మొమెంటం ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం $750 million లేటెస్ట్ గా 5 years ఐ మీన్ యుఎస్ డాలర్ బాండ్ అయితే మాత్రం రైజ్ చేశారు. సో దానివల్ల $750 million ఫండ్ అయితే వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు టోటల్ గా రైజ్ చేసింది అయితే మాత్రం $2.05 billion. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్స్ లోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫండ్ రైజ్ అని చెప్పేసి కరెంట్లీ అయితే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ డీల్ మీద అప్డేట్స్ ఉన్నాయి. ఇది మేబీ ఐసిఐసిఐ బ్యాంక్ ని పాజిటివ్ గా ట్రిగర్ చేసి ఉండొచ్చు. ఈ రెండు రీజన్స్ వల్ల మనకు అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి, ఐ మీన్ ఏడిఎస్ ట్రేడ్ అయినట్టు మనకు కనిపించినాయి. వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్ కంపెనీది కూడా ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క రీసెంట్ గా $300 million రేజ్ చేసిన బాండ్స్ పైన BBB రేటింగ్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇది యాక్సిస్ బ్యాంక్ కి ఒక పక్క మనం పాజిటివ్ గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ కోటక్ బ్యాంక్ యొక్క న్యూస్ అప్డేట్ కూడా ఉంది. కోటక్ బ్యాంక్ అప్డేట్ ఒకసారి మీరు ఐ మీన్ లిస్ట్ లో కోటక్ బ్యాంక్ ఇక్కడ మీరు చూడండి, $1 billion వరకు ఈఎంటిఎన్ ప్రోగ్రామ్ బట్ అయితే మాత్రం వీళ్ళు ఐ మీన్ ప్రైజ్ నోట్స్ అండర్ లో అయితే మాత్రం $1 billion వరకు ఈఎంటిఎన్ ప్రోగ్రామ్ కి అయితే మాత్రం అప్రూవ్ అయింది. సో మోస్ట్లీ వీళ్ళు కూడా $1 billion ఏదైతే ఉందో ఇది కూడా మోస్ట్లీ ప్రైజింగ్ కానీ ఫ్యూచర్స్ కానీ అన్ని కూడా ఆగస్ట్ 18th ఎండ్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా వీళ్ళకి కూడా కోటక్ బ్యాంక్ కి పాజిటివ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. కోటక్ బ్యాంక్ ఫండ్ రైజల్, యాక్సిస్ బ్యాంక్ ఫండ్ రైజల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఫండ్ రైజల్ అన్ని అప్రూవ్ అయిన తగ్గట్టుగా ఫండ్ కూడా కలెక్ట్ అవ్వడం, వీటితో పాటు ఇన్ఫోసిస్ కూడా ఎంఓయూ సైన్ చేయడం. అండ్ అలానే నిఫ్టీ 50లో హెచ్ఆర్ మోటార్స్ కంపెనీ కూడా ఉంది కదా, హెచ్ఆర్ మోటార్ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ అప్డేటే ఉంది. హెచ్ఆర్ మోటార్స్ వాళ్ళు అయితే మాత్రం న్యూ వెహికల్ ని లాంచ్ చేస్తున్నారు. అండ్ అదే క్లాసిక్ 350 గోర్కా ఎడిషన్, అది 2,10,684 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో అయితే మాత్రం వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో మేబీ హెచ్ఆర్ మోటార్స్ కంపెనీకి ఇది కూడా మనం పాజిటివ్ గా అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి మేజర్ గా నిఫ్టీకి ఇంపాక్ట్ చేసేవి. ఈ స్టాక్స్ మేబీ నిఫ్టీని ఈ రోజు ప్రొటెక్ట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మార్కెట్స్ లో ఈ స్టాక్స్ ప్రొటెక్ట్ చేసినా కూడా వన్ సైడ్ మొమెంటం ఇవ్వడం కష్టం. దేనికి వన్ సైడ్ మొమెంటం ఇవ్వడం కష్టం? బికాస్ మనకి యుఎస్ ఇరాన్ ఇష్యూస్ ఇప్పటికీ కూడా అలానే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి. లాస్ట్ 120 days నుంచి ఇవే అప్డేట్స్ మనం మాట్లాడుతున్నాం. సో నాకు తెలిసి డైలీ సీరియల్ అయినా ఇంత లాగ్ ఉండదేమో, కాకపోతే యుఎస్ ఇరాన్ ఇష్యూస్ ఇప్పటికీ కూడా ల్యాగ్ లోనే నడుస్తున్నాయి. సో ప్రెసెంట్ రైట్ నౌ ట్రంప్ చెప్పిన డేటా పాయింట్స్ ప్రకారంగా చూస్తే ట్రంప్ అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ గా ఓపెన్ అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర షిప్స్ అన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. ఇరాన్ వాళ్ళ యొక్క వాటర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో, అండర్ వాటర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటోరేట్ చేశాము అండ్ రిమూవ్ చేసాం కూడా చాలా వరకు. మీరు కంప్లీట్ గా నేవల్ బ్లాకేడ్, ఐ మీన్ యుఎస్ నేవల్ బ్లాకేడ్ అయితే మాత్రం మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీ షిప్స్ ని కంటిన్యూ చేసుకోండి అని యుఎస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈవెన్ ట్రంప్ కూడా తన ట్వీట్ లో ఇదే పోస్ట్ చేశారు కూడా. దానికి ఇరాన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇరాన్ చెప్తున్న దాని ప్రకారంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇప్పటికీ కూడా క్లోజ్ అయ్యే ఉంది, యుఎస్ చెప్పిన మాటలు నమ్మద్దు. ఇంకోటి ఏంటి అంటే, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేయాలి అని అంటే మాత్రం మా కండిషన్స్ ని యుఎస్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ యుఏఈ వాళ్ళు అయితే మాత్రం 2 ballistic missiles ఇరాన్ వాళ్ళు లాంచ్ చేశారని, ఐ మీన్ ఫుజైరా పోర్ట్ మీద లాంచ్ చేశారని చెప్తున్నారు. బట్ కాకపోతే దానికి ఇరాన్ వాళ్ళు కొట్టిపారేశారు. అలాంటిది ఏం లేదు, బేస్లెస్ అవన్నీ కూడా ఎక్యూసేషన్సే. సో ఏవి కూడా బిలీవ్ చేయొద్దు. మేమైతే మాత్రం ఎవరి మీద ఇంక అటాక్ చేయలేదు. మా పైన అటాక్ చేస్తే మమ్మల్ని కూడా బ్లాకేట్ చేశారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర యుఎస్ వాళ్ళు. సో మమ్మల్ని బ్లాకేట్ చేయకుండా కానీ రిమూవ్ చేస్తే మేమైతే మాత్రం ఎవరి మీద కూడా హింసాత్మకంగా బిహేవ్ చేయాలని అనుకోవట్లేదు. మా సైడ్ నుంచి ఎటువంటి అటాక్స్ కూడా ఉండవని ఇరాన్ మళ్ళీ క్లారిటీ ఇచ్చింది. కానీ ఇరాన్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తామంటేనే మేము దీని కోసం ముందుకు వెళ్తాము, లేకపోతే ముందుకు రాము అని. అయితే నాకు ఒక పాజిటివ్ పాయింట్ ఇక్కడ కనిపించింది. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇరాన్ సేస్
ఇట్ స్టిల్ ఓపెన్స్ టు టాక్ అని చెప్పి. మేము ఇప్పటికీ కూడా యూఎస్తో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాము. బట్ కాకపోతే మమ్మల్ని సరెండర్ అవ్వమని, లేకపోతే మా యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ పైన మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా నెగోషియేట్ చేస్తానంటే మేము ఇప్పటికీ యూఎస్తో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఇరాన్ చెప్పిన స్టేట్మెంట్స్కి యూఎస్ ఇచ్చిన అగ్రెసివ్ స్టేట్మెంట్స్తో చూస్తే ఇరాన్ కొంచెం పీస్ఫుల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇరాన్ చెప్పిన స్టేట్మెంట్స్కి ట్రంప్ ఓకే చెప్పి, సరే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయము, మనం మాట్లాడతాము అని చెప్పి మాట్లాడితే మాత్రం ఇది పాజిటివ్గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇరాన్ చెప్పిన మాటలు నేను ఎందుకు వినాలనేటట్టు ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ట్వీట్స్ లాగే కంటిన్యూ చేస్తే మాత్రం క్రూడ్ ఆయిల్ ఇలానే హైయర్ లెవెల్లో ఉంటుంది. యూఎస్ 10 years బాండ్లు కూడా ఇలానే అప్ సైడ్ మనకి స్పైక్ అవుతూనే ఉంటుంది. ఇది అనదర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నౌ ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐ 1651 crores మార్కెట్లో బై చేస్తే డిఐ 2579 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు F&Oలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ 1,94,000 పొజిషన్స్ స్ట్రాంగ్గా బీరిష్ యాడ్ చేసి పెడితే ఆప్షన్స్లో 8,43,000 పొజిషన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇండెక్స్ ఆప్షన్ సైడ్ పొజిషన్స్ని బిల్ చేస్తే మోస్ట్లీ వాళ్ళ పొజిషన్స్ని నెగిటివ్ సైడ్ వాళ్ళు వెళ్ళాలని చూడరు. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు చెప్తున్నా, ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ వాళ్ళు ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ ప్రొప్రైటరీ ట్రేడర్ ఆప్షన్స్ సైడ్ వాళ్ళిద్దరు ఎటు సైడ్ పొజిషన్స్ని బిల్ చేస్తారో దాని ప్రకారంగానే స్టార్టింగ్ 30 minutes మొమెంటమ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు టెక్నికల్గా చూపిస్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇప్పుడు నిఫ్టీ 24,150 దగ్గర ఉంది. నిఫ్టీ ఒకవేళ కానీ 24,170, 180 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, లేదా 200 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, వాళ్ళకి సెల్లింగ్ పొజిషన్స్ క్యారీ అవుతున్నాయి. అప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది? సడన్గా ఫాల్ అవుతుంది. ఎందుకు? వాళ్ళు కావాలని మార్కెట్ని కొంచెం లిటిల్ బిట్ డిప్ చేస్తారు. వాళ్ళ పొజిషన్స్ షార్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయినప్పుడు ఆ పొజిషన్స్లో మేబీ ఆప్షన్స్లో డికే అవ్వచ్చు, కానీ ఫ్యూచర్స్లో డికే ఉండదు కదా, మేబీ అందులో కూడా వాళ్ళు నెగిటివ్గా ఉంటారు. ఆ నెగిటివ్ని వాళ్ళు పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటే నిఫ్టీ 50ని స్టార్టింగ్ ఓపెన్ అయిన గ్యాప్ అప్ని నెగిటివ్ సైడ్ ట్రిగ్గర్ చేస్తారు. ఆబ్వియస్లీ ఎనీ గ్యాప్ అప్ నెగిటివ్ సైడ్ వస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అక్కడ మీకు ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా నెగిటివ్గా ఉండేటప్పుడు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అవడానికి ప్రయత్నిస్తే ఎనీ పాజిటివ్ ఓపెనింగ్ దే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ సెల్ ఆన్ రైజ్. ఓకే, ఎనీ రైజ్ దాన్ని సెల్ ఆన్ రైజ్గా పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు మార్కెట్ డిప్ అవడం స్టార్ట్ అవుతుంది. అలా డిప్ అవడం స్టార్ట్ అయినప్పుడు ఆ డిప్ అనేది కంటిన్యూ అవుతుందని మీరు ఎలా కన్ఫర్మ్ చేయొచ్చో తెలుసా? ప్రీవియస్ డే లో విచ్ ఇస్ 24,150, ఎనీథింగ్ 24,150 బిలోగా ఉంటే మాత్రం మేబీ మార్కెట్ ఆ డిప్ కంటిన్యూ చేస్తుంది. ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు? మేబీ ఆ ఫాల్ కానీ ఫస్ట్ 1 hourలోనే అయిపోయింది అనుకోండి, అప్పటికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్కి రీచ్ అయిపోయింది అనుకోండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ 24,000కి రీచ్ అయిపోతే మేబీ 24,000 వరకు ఫాల్ అయిందిగా సెకండ్ హాఫ్లో షార్ట్ కవరింగ్ మూమెంటం ఉంటుంది. అందుకే మీరు చూడండి, సెకండ్ హాఫ్స్లో రికవరీ చాలా షార్ప్గా ఉంటుంది. అవి లాంగ్ బిల్డప్లు కావు. షార్ట్ పొజిషన్స్ మార్నింగ్ నుంచి వాళ్ళు బిల్ చేసినవి, ప్రీవియస్ డే క్యారీ చేసినవి ఉన్నాయిగా, అవన్నీ ఎగ్జిట్ చేసేసరికి ఒకేసారి షార్ట్ కవరింగ్ మూమెంటం కనపడుతుంది. అది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ హాఫ్లోనే హెవీ ఫాల్ అవుతూ క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చేస్తే సడన్ బౌన్స్ అనేది కనపడుతుంది. ఆ బౌన్స్నే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ అలా జరగలేదు, ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది అనుకోండి. గ్యాప్ డౌన్ 30-40 పాయింట్స్ అయితే పెద్ద మ్యాటర్ కాదు. ఒకవేళ ఎంత గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా స్టార్టింగ్ వాళ్ళు కొన్ని పొజిషన్స్ని ఎగ్జిట్ చేస్తారు. అలా ఎగ్జిట్ చేసినప్పుడు రీటెస్ట్కి వెళ్తుంది 24,150కి. ఎందుకు? ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్ లెవెల్. 24,150కి ట్రిగ్గర్ చేసి మళ్ళీ డిప్ అవుతున్నప్పుడు మళ్ళీ మార్కెట్లో ఫ్రెష్ పొజిషన్స్ని వాళ్ళు బిల్డ్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ట్రాప్. ఇది మెయిన్ పాయింట్. అంటిల్ అండ్ అన్లెస్ ఓవరాల్గా చూసుకుంటే ఎస్టర్డే యొక్క క్లోజింగ్ ప్రైస్ విచ్ ఇస్ 24,150, అది కానీ నెగిటివ్ సైడ్ కానీ రాకపోతే మాత్రం మేబీ, అంటే అది కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ మార్కెట్స్లో బీరిష్ షెడ్ మొమెంటం ఈ రోజు కంటిన్యూ అవడానికి ఛాన్సే ఉంటుంది. 24,150 అబోవ్ ఉంటే స్లోగా బుల్లిష్ షెడ్ వెళ్ళొచ్చు. ఎంతవరకు? ప్రీవియస్ డే హై వరకు వెళ్ళొచ్చు. సేమ్ ఫర్ సెన్సెక్స్, సేమ్ ఫర్ సెన్సెక్స్ అనాలిసిస్ ఆల్సో, ఈవెన్ సేమ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఆల్సో. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ పాయింటే. బ్యాంక్ నిఫ్టీకి మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది 57,000. మేబీ బ్యాంక్ నిఫ్టీ 57,000నే రీటెస్ట్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 57,000 కూడా బ్రేక్ చేస్తే మేబీ డిప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ రిలేటెడ్గా చూస్తే ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం ఆల్రెడీ 26,200 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. కానీ రీసెంట్లో 26,100 ఉంది. అది కానీ బ్రేక్ అయితే స్లోగా మనం 26,000 సైకలాజికల్ నెంబర్ వరకు డిప్ చూడడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఇవి మేజర్ పాయింట్స్. నా
బిట్ కాయిన్ రిలేటెడ్గా చూస్తే కరెంట్లీ బిట్ కాయిన్ 64,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. 65,000 అనేది సైకలాజికల్ నెంబర్, సేమ్ టైం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా. ఎనీథింగ్ 65,000 లెవెల్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అది బ్రేక్ చేయలేదు. ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ వస్తుంది. ఈ రివర్సల్ కానీ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే స్లోగా బిట్ కాయిన్ని 62,000 వరకు మనం డిప్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, ఎస్టర్డే క్రూడ్ ప్రైస్ హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతూ ఉండడం, వార్ రిలేటెడ్గా ఎటువంటి అప్డేట్ రాకపోవడం, యూఎస్ 10 years బాండిల్, జపాన్ 10 years బాండిల్, యూఎస్ 30 years బాండిల్ ఇవన్నీ కూడా స్పైక్ అవుతూ ఉండడం మనకి ఈరోజు గోల్డ్ రిలేటెడ్గా బీరిష్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూపించింది. నా గోల్డ్ రిలేటెడ్గా ఈ 4,350 లెవెల్ కానీ ఒకవేళ డౌన్ సైడ్ ఇంకా బ్రేక్ అయితే ఇంకా కరెక్షన్ చూడొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం 4,350 క్రూషియల్ సపోర్ట్ లెవెల్గా ప్లే చేస్తుంది. వన్స్ అది కూడా బ్రేక్ చేసింది అనుకోండి, స్లోగా 4,100 వరకు డిప్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. బట్ ఇన్ కమ్స్ టు ద సిల్వర్కి అయితే మాత్రం 63.5 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఆల్రెడీ ఇది బ్రేక్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక బిగ్ బీరిష్ క్యాండిల్తో అయితే మాత్రం వచ్చింది. ఎనీథింగ్ ఇది కానీ బ్రేక్ చేస్తే ఫర్దర్గా మనం 55 or 57 లెవెల్స్ వరకు డిప్ చూడొచ్చు. సో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కూడా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉన్నాయి. సిల్వర్కి 63.5, గోల్డ్కి 4,350. ఈ 2 లెవెల్స్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మనం డిప్ చూడొచ్చు, లేదనుకుంటే మాత్రం అంత ఫాస్ట్గా మనం డిప్ అయితే చూడలేం. వీటితో పాటు యుఎస్ స్టాక్స్ ఎస్టర్డే చాలా వరకు డిప్ అయి ఉన్నాయి. మీరు చూస్తే కొన్ని స్టాక్స్ స్కై 25% డిప్ అయి ఉంది. సో ఎన్విడియా 2%, మెటా 4%. మీరు అదర్ స్టాక్స్ చూస్తే మైక్రోన్ టెక్నాలజీ కానీ, అడ్వాన్స్డ్ కానీ, ఇంటెల్ 6%, ఎస్కే హైనిక్స్ 10%, మార్వెల్ టెక్నాలజీ 7%. చాలా స్టాక్స్ 7, 8, 9%తో ఫాలో అయినాయి. సిల్వర్ 3.7% డిప్ అయితే గోల్డ్ 0.8% డిప్ అయింది. సో అన్ని స్టాక్స్ లో కూడా మనకి డిక్లైన్ కనపడుతుంది. కాబట్టి ఈ స్టాక్స్ ని కూడా మీరు ఆపర్చునిటీగా తీసుకుందాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్ గా మీరు ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా ఫాలో అవుతున్నప్పుడు స్వింగ్ ట్రేడ్ చేసుకోవడం కూడా యూజ్ అవుతుంది. ఇంకోటి గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, యూఎస్ స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు ఈ అకౌంట్లో సింగిల్ అకౌంట్లో అన్ని ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. 24/7 ట్రేడ్ చేయొచ్చు. అండ్ లెవరేజ్ ఉంటుంది, లెవరేజ్ ఛార్జెస్ ఉంటాయి, బట్ ఎక్స్పైరీ ఉండదు. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్ లో లింక్ పెట్టినా ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో కూడా చూసి ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలనేది కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే, నా ఐ హోప్ ఇంకా మేజర్ అప్డేట్స్ అన్ని చెప్పినా, ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ కవర్ చేస్తాను పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లోని. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, రిమైనింగ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్, ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.